అనంతపురం నగరంలోని పాతూరు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా శివుడిని అఘోర రూపంలో అలంకరించారు. ఈ దివ్య దర్శనం భక్తులను మంత్రముక్తులను చేస్తుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో భాగంగా నేడు వెండి రథంపై అయితే రథోత్సవం జరుగుతుంది. భక్తుల సామూహిక సత్యనారాయణ వ్రతాలైతే చేపట్టనుండగా వేలాది మంది భక్తులతో పట్టణం కిటకిటలాడుతోంది. ఈ వేడుకకు వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, చంద్రబాబు, అబ్దుల్ నజీర్, పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా పట్టణంలో భారీ పోలీస్ తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం పట్లవీడిలో టీడీపీ నాయకులు బత్తుల అంకమరావు ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని పంచామృతాలతో విశేష పూజలు నిర్వహించారు. బద్వేల్లో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. పోరుమావిండ్ల రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మొదలైన ఈ ఊరేగింపు నెల్లూరు రోడ్డులోనైతే అయ్యప్ప స్వామి వారి దేవాలయం వరకు కొనసాగింది. గ్రామోత్సవం వెంబడి కేరళ డప్పు వాయిద్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, చిన్నపిల్లల కోలాటం ప్రదర్శించారు. ఈ వైభవంలో అయితే అయ్యప్ప స్వామి మూలధారులు, భక్తులు విరివిరిగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. నంద్యాల జిల్లా జాగలమర్రిలో శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక కడ సందర్భంగా శివ పార్వతులకు విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా జరిగే విధంగా తొట్టి మెరవని గ్రామోత్సవం పురవీధుల్లో అయితే మేళ తాళాలు, నందికొల్ల డ్యాన్సులతో అయితే ఆకట్టుకుంది. ఈ వేడుకలో భాగంగా పూజాదారులు కారిశెట్టి రాజేశ్వరమ్మ, వినీత, మణికంఠ, భార్గవులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని నందికొల్ల విశిష్టతను భక్తులకు వివరించారు. వేములవాడ రాజన్న నిత్య కళ్యాణం టికెట్ల కోసం పలువురు భక్తులు తీవ్ర చలిని సైతం లెక్క చేయకుండా రాత్రంతా క్యూలైన్లలో జాగరణ చేశారు. టికెట్లు దొరకని భక్తులు ఎలాగైనా నాటి కళ్యాణంలో అయితే పాల్గొనాలనే కృత నిశ్చయంతో 10 గంటల నుంచి భీమేశ్వర ఆలయం పక్కనే ఉన్న క్యూలైన్లో వేచి ఉన్నారు. సూర్యాపేట జిల్లా యాతవాకిలలో క్రీస్తు శకం 1520 నాటి పురాతన శ్రీ బసవలింగేశ్వర స్వామి వారి ఆలయం వెలిసింది. హుస్సేన్ నగర్ కు చెందిన సమీపంలోని ఈ దేవాలయంలో రాష్ట్రంలో అరుదైన బ్రహ్మసూత్ర శివలింగం ప్రధాన ఆకర్షణగా ఉంది. దీని దర్శనంతో భాగంగా 1000 శివాలయాల పుణ్యం లభిస్తుందనైతే నమ్మకం. సంతానం లేని వారికి ఇక్కడ పూజ చేస్తే కోరికలు కూడా తీరుతాయని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రికి భాగంగా వేలాది మంది భక్తులు హాజరయ్యే ఈ విశిష్ట ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డమాల్లయ్యగూడ రంగాపూర్ అయితే మధ్య ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యాచారం చౌదరిపల్లికి చెందిన అర్జు అనే వ్యక్తి కుక్కకు ఢీకొట్టడంతో అక్కడికక్కడ మృతి చెందాడు. గత కొంతకాలంగా చేదడిలో నివాసం ఉంటున్న అర్జు మృతిపై పోలీసులు అయితే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఆకునూరు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. గ్యాస్ ముట్టించగా లీక్ అయి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది సిలిండర్. ఇంట్లో ఉన్న భాస్కర్ తో సహా తండ్రి, భార్య కావ్య, 3 పిల్లలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగుతూ ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యింది. బాధితులనైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విద్యార్థి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాల జెడ్పీహెచ్ఎస్ లో 6వ తరగతి చదువుతున్న మధుప్రియ హ్యాండ్ వాష్ తాగి అయితే ఆత్మహత్య చేసుకుంది. గమనించిన హాస్టల్ సిబ్బంది విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఘటనపై జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు అయితే స్పందించారు. మధుప్రియకి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఒక ఫంక్షన్ హాల్లో జరుగుతున్న మైనర్ బాలిక బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు పోలీసులు అడ్డుకున్నారు. కాసాల అమ్మాయికి, షాద్ నగర్ అబ్బాయికి జరుగుతున్న ఈ వివాహాన్ని నిలిపివేసి ఇరు కుటుంబాలకైతే కౌన్సిలింగ్ ఇచ్చారు. చట్ట ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాకే వివాహం చేయాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని బాల్య వివాహాల పట్ల జరిగే ఆరోగ్య, వైవాహిక సమస్యలను అధికారులు వివరించారు.
బేగంపేట్ బస్టాండ్ వద్దనైతే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక హెవీ లోడ్ ట్రక్ వెనుక నుంచి తారు వాహనాన్ని ఢీకొట్టింది, బోల్తా పడింది. ఈ ఘటనలో భాగంగా తారు వాహనం వెనుక భాగం అయితే నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి గాయాల పాలైన వారినైతే స్థానిక ఆసుపత్రికి తరలించారు. తారు వాహనంలో ఉన్న ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అనే వివరాలకు ఇంకా తెలియాల్సి ఉంది. ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించి రైతుల సమస్యలైతే తెలుసుకున్నారు. కేంద్రం ప్రకటించిన ధరకే తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, చంద్రావతి పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో పత్తి మిల్లుల యాజమానుల ప్రతినిధి టీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు కపాసు యాపు విధానం L1, L2గా కఠిన గ్రేడింగ్ నిబంధనలపై నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి మిల్లులు నిరవధికంగా బంద్కు పిలుపునిచ్చాయి. నిరక్షరాస్యులైన రైతులకు ఈ యాప్ సమస్యగా మారిందని, తమ డిమాండ్లు పరిష్కరించి సరళమైన కొనుగోలు విధానాలు అమలు చేసే వరకు సమ్మె కొనసాగుతుందని యాజమానులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా నల్లపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు పార్లపల్లి రమేష్ రెడ్డి, సురేష్ రెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన మాతమ్మ తల్లి ఆలయం విగ్రహ ప్రతిష్టాపన అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి ఎమ్మెల్యేలకు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ చేశారు.